చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు అదే మన మేడం గారు రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, జగన్ గారు ఇంటికి పంపించేయండి అని వారి అభిప్రాయం చేశారన్నయ్య. బాబు గారు, తమరు, అమ్మగారు, లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, తమ కోడలు గారు, తమ శిష్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారే, స్వేచ్ఛ లేదని మాట అనటం సబువా? బాబు గారు స్వేచ్ఛ కావాలంట, ఇంకా స్వేచ్ఛ ఇంకేం కావాలో అమ్మగారు అడిగి చెప్పండి బాబు గారు. ఆ స్వేచ్ఛ కూడా ఇమ్మని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. మీ అందరూ తిరుగుతూ ఉన్నారే, జగన్ గారిని ఓడించడం కోసం మీ అందరూ తిరగటం అవసరమా? బాబు గారు, మీరు, అమ్మగారు, అబ్బాయి గారు, కోళ్ళ గారు, బామ్మద్ది గారు, ఎంతమంది దాడా? ఆ దాడికి సినిమా యాక్టర్ గారు సహాయమా? ఎన్ని చేసినా కూడా ఇంకా స్వేచ్ఛ లేదా మీకు? దాడి చేస్తా ఉన్నారే, స్వేచ్ఛ లేదా మీకు? ఏ రకమైన స్వేచ్ఛ కావాలో అమ్మగారు అడిగి సెలవువ్వండి బాబు గారు. ఆ స్వేచ్ఛకి ముఖ్యమంత్రి గారు చెప్పి అయ్యా ఆ స్వేచ్ఛ ఇవ్వమని చెప్పేసి వారిని కోరతానండి అయ్యా. పవన్ గారికి ఇంకో మాట అండి, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నన్ను, ఏమనన్నా వారికి రిజర్వేషన్ ఏమనన్నా వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. ఏ రచన కావచ్చండి, వెళ్ళినప్పుడు కావచ్చు, వేరే చోట కావచ్చు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో ఉక్కు పాదాలతో కాపు కులాన్ని, నా కుటుంబాన్ని అణిసివేసిన వ్యక్తితోటి మీరు జతకడతారా? తప్పు లేదా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రేమించకూడదా? ఇది ఎక్కడ డైలాగ్ పవన్ గారు? సినిమా డైలాగులు బ్రదర్లో మాట్లాడకండి అయ్యా, తెలుసుకోండి అయ్యా. ఆ రోజు మమ్మల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారితో మీ జతకై తీసేసి నేను ఎందుకు చేయట్లేదు చెప్పేసి మాట్లాడతారా? ఏమన్నా ఆయనతోటి మీరు వీళ్ళ పార్టీకి వెళ్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడిగే అర్హత మీకు ఉందా? అసలు ముందు నేను ఆ ప్రశ్న నేను అడగాల. రాజకీయంగా కాకపోయినా ఉద్యమం పరంగా మమ్మల్ని సర్వనాశనం చేసిన, అవమానించిన, ఆత్మహత్యలు చేసుకుని దిశకి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగచ్చా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు రాజకీయం ఇది, సినిమా కాదు రాజకీయం ఇది. రాజకీయాల్లో సినిమాలో డైలాగులు రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు, అదే డైలాగులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. తప్పు పవన్ గారు. రాజకీయాల్లో జీవించాలా, అక్కడ నటించాలా, అక్కడ ఇక్కడ నటనే. అయ్యా ఆపండి అయ్యా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నటించేయకండి అయ్యా, అమాయక ప్రజల్ని పాడు చేయకండి అయ్యా, యువతను పాడు చేయకండి అయ్యా, యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా. పవన్ గారు, మీతో తిరిగి యువత సర్వనాశనం అయిపోతుందన్న సంగతి గమనించకండి అయ్యా. మీ పిల్లలు అలా తిరగ ఒప్పుకోరు. అమాయక యువత తిప్పుకుంటా 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 వాడుకుంటా ఉన్నారన్నయ్య తమరు. ఆపండి. యువత జీవితాల్లో వెలుగు రావాలి తప్ప చీకటి నింపుతున్నారు, చీకటి నింపకండి.
ఆ కుటుంబాలు చీకటి చేయకండి. పవన్ గారు, ఎంతోమంది మీతో తిరిగి చచ్చిపోయారు, దిక్కుముక్కులు కుటుంబాలు అయిపోయాయి. యువతను వదిలేయండి, తప్పు. యువత కూడా గమనించుకోండి నాన్న, మీ కాలమే మీ బతకడానికి ఏదో వ్యాపారాల్లో ప్రయత్నం చేసుకోండి. ఆ వ్యాపారాల్లో పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి గారిని అన్ని రకాలుగా సాయం అడుగుతాను. నేను సబ్సిడీలు అడుగుతాను, లోన్లు కూడా బ్యాంకు నుంచి ఇప్పించి ఏర్పాటు చేయమంటాను. యువత దారిలో రండి, ఆర్థికంగా బలపడండి, తైతక్కలాడుతూ సినిమా హీరోతో తిరక్కండి. మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా అన్న, ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడే మనుషుల్ని మీరు కనిపెడతా ఉండండి. యువత పాడవకండి బాబు, మీ తల్లిదండ్రులకు దూరం అవ్వకండి. మీరు అగమేఘాల మీద 100-150 స్పీడ్లు వెళ్తూ ఉన్నారు, తప్పు. జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు చీకటి అయిపోతాయి. మేల్కోండి, 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 మేల్కోండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, ఇంపార్టెంటే మా పత్తిపాడు నియోజకవర్గానికి